హలో గాయ్స్ ఎవర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైబీ ఆర్మీ. సో గైస్, ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. సో ఎందుకు అనంటే ర్యాంపేజ్ 4.0కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, బండిల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా మనము ఏ విధంగా ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఏమేమి ఫ్రీగా వస్తున్నాయి అండ్ ఏమేమి డైమండ్స్ పెట్టాల్సి వస్తుంది అనే దాని గురించి చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తే మాత్రం ఏమి ఫ్రీ ఐటమ్స్ వస్తున్నాయి, దేనికి డైమండ్స్ పెట్టాలి అని చెప్పేసి మీకంటూ ఒక క్లారిటీ అయితే రాదనమాట. అండ్ అదేవిధంగా దీంట్లో ర్యాంపేజ్ 4.0లో వచ్చేసి కలర్ చేంజింగ్ గ్లూవాల్ అయితే ఉంది అండ్ కలర్ చేంజింగ్ థామ్సన్ స్కిన్ ఉంది. ప్రతి ఒక్కటి కూడా మనకి వాటర్ అండ్ అదేవిధంగా ఫైర్ తోని రిలేటెడ్ అయితే ఉందన్నమాట. లైక్ వచ్చేసి త్రిబులర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని కూడా. అండ్ ఇవన్నీ ఏ విధంగా ఫ్రీగా వస్తున్నాయి అండ్ ఏ విధంగా మనం డైమండ్స్ పెట్టాల్సి వస్తుంది అనే దాని గురించి చాలా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్త వచ్చింటే ప్లీజ్ అనేది వచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నేను లైక్ టార్గెట్ వచ్చేసి 6K లైక్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్ గా అయితే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ టాపిక్ లోకి వెళ్తున్నట్టయితే మనకి నెక్స్ట్ వచ్చే వెబ్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. గేమ్ ఓవర్ అని చెప్పేసి దీంట్లో మనకి ఒక గ్లూవాల్ అయితే చూడడానికి అయితే ఉంది. యానిమేషన్ రిలేటెడ్ అయితే ఉందన్నమాట. అది వచ్చేసి మధ్యలో మనకి 2 యానిమేషన్ బొమ్మలు అయితే కొట్లాడుకుంటున్నాయి. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సూపర్ గేమర్ అనొచ్చు అండ్ గేమ్ ఓవర్ అని చెప్పేసి కూడా రాసి ఉంది అనమాట దీంట్లో వచ్చేసి. దీంట్లో మనకి ఒక గన్ స్కిన్ చూడడానికి అయితే ఉంది అండ్ ఒక బండిల్ చూడడానికి అయితే ఉంది అండ్ దీంతో పాటు మనకి ఒక గ్లూవాల్ కూడా చూడడానికి అయితే ఉంది. ఇది వచ్చేసి ఇలాంటి వెబ్ ఈవెంట్ లో చూడడానికి అయితే ఉంటుంది అనమాట. నాకు ఈ గ్లూవాల్ ఏదైతే ఉందో అది వచ్చేసి చాలా నచ్చింది అండ్ వుడ్పేకర్ కి సంబంధించిన గన్ స్కిన్ కూడా చూడడానికి అయితే ఉందన్నమాట. ఇది ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అంటే మాత్రం మనం అయితే డైమండ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అండ్ దీంట్లో మనకి కొన్ని టోకెన్స్ అయితే చూసుకోవచ్చు మీరైతే స్క్రీన్ మీద. టోకెన్స్ అన్ని కూడా మనం అయితే కలెక్ట్ చేసుకొని మనమైతే దాన్ని బండిల్ కానీ గ్లూవాల్ కానీ నెక్స్ట్ వచ్చేసి గన్ స్కిన్ కానీ మనము ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి నెక్స్ట్ రాబోయే వెబ్ ఈవెంట్ అనమాట. ఖచ్చితంగా మనకి ఈ రోజు వస్తుంది ఆ రోజు వస్తుంది అని అయితే లేదు. ప్రస్తుతానికి అయితే డేట్ అయితే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ మనకి డేట్ కన్ఫర్మ్ అయితే మాత్రం మీ అందరికీ తప్పకుండా డేట్ అనేది అయితే కన్ఫర్మ్ అయితే చేస్తా అనమాట. ఈవెంట్ మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. నాకు తెలిసినంత వరకు చాలా డైమండ్స్ అయితే అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన బండిల్ గురించి అయితే మాట్లాడుకుందాం. బండిల్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంది. నాకు మెయిన్ గా నచ్చింది ఏంటి అని అంటే టాప్ అయితే నచ్చింది అనమాట. టాప్ అండ్ అదేవిధంగా క్యాప్ అయితే చాలా బాగుంది అనమాట. మరి మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి అన్న. క్యాప్ కూడా చాలా బాగుంది, టాప్ కూడా బాగుంది. మిగతా ప్యాంట్ కానీ అండ్ అదేవిధంగా మనకి మాస్క్ కానీ షూస్ కానీ నాకైతే అంత నచ్చలేదు. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చే వెపన్ రాయల్ గురించి అయితే మాట్లాడుకుందాం. మ్యాక్ 10 అనమాట. నా దగ్గర 4 వోచర్స్ అయితే ఉన్నాయి. దాంతోనైతే నేనైతే స్పిన్ చేయడం అయితే జరుగుతుంది. నాకైతే ప్రస్తుతానికి 2 స్పిన్స్ కి ఏమి కూడా రాలేదు. ఇంకా 2 స్పిన్స్ కి ఏదన్నా ఒకటి అయితే వస్తుందని అనుకుంటున్నావు. కంగ్రాచులేషన్స్ అంట. ఇది వచ్చేసి మనకి UMP స్కిన్ అనమాట. నేనైతే మ్యాక్ 10 వస్తుందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చే వెపన్ రాయల్ ఇదే అనమాట మనందరికీ కూడా. అండ్ ఆ వెపన్ రాయల్ మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏమేమి ఫ్రీ ఐటమ్స్ రాబోతున్నాయి ర్యాంపేజ్ 4.0లో అండ్ ఏమేమి డైమండ్స్ పెట్టాల్సి వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది మాట్లాడుకునే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈగోలు యాటిట్యూడ్ పక్కన పెట్టి ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మీ అందరికి ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం అయితే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మీరైతే ఇక్కడ స్క్రీన్ లో చూడొచ్చు మనకి హైపర్ బుక్ అని చెప్పేసి అయితే చూడడానికి అయితే ఉంది. అండ్ దీని తర్వాత మనకి ర్యాంపేజ్ హైపర్ బుక్ అండ్ ర్యాంపేజ్ బుక్ అని చెప్పేసి అయితే చూడడానికి అయితే ఉంది. ర్యాంపేజ్ హైపర్ బుక్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే చూడడానికి అయితే ఉంది. ఫస్ట్ పేజ్ లో వచ్చేసి మనకి బ్యాక్ ప్యాక్ అయితే చూడడానికి అయితే ఉంది. అండ్ కింద మీరు అన్ని కూడా చూసుకోవచ్చు ఐటమ్స్ అన్ని కూడా ప్రస్తుతానికి మనకైతే లాక్ వేసి అయితే ఉన్నాయి అనమాట. దీన్ని ఏ విధంగా అన్లాక్ చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సెకండ్ పేజ్ లో వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు గ్రనేడ్ స్కిన్ చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకి వాటర్ అండ్ అదేవిధంగా ఫైర్ ని రిలేటెడ్ అయితే ఉందన్నమాట. ట్రిబులర్ లాగా. అండ్ దీని తర్వాత లూట్ బాక్స్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే ఇది కూడా మనకైతే కలర్ చేంజ్ అయితే అవుతుంది అనమాట. బ్లూ నుంచి ఫైర్ నుంచి వాటర్ అనమాట. ఈ విధంగా నాకైతే నచ్చింది. అండ్ దీని తర్వాత మనమైతే గ్లూవాల్ గురించి స్పెషల్ గా మాట్లాడాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా బాగుంది, వేరే లెవెల్ అయితే అనిపిస్తుంది. ఇవన్నీ ఫ్రీగా వస్తాయా, ఏ విధంగా వస్తాయి అనేది కూడా మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట ముందులో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ కటానా స్కిన్ అనమాట. కటానా స్కిన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మనకైతే కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కటి కూడా మనకి వాటర్ అండ్ ఫైర్. ప్రతి ఒక్క ఐటమ్ ఏది తీసుకున్నా కూడా మనకి వాటర్ అండ్ ఫైర్ తో రిలేటెడ్ అవుతుంది. అండ్ దీని తర్వాత థామ్సన్ స్కిన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి లెజెండరీ స్కిన్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే చూడడానికి అయితే ఉంది. మైనస్ మ్యాగజైన్ అండ్ డబల్ ఆర్బరీ పెనట్రేషన్ అయితే చూడడానికి అయితే ఉంది. నాకు ఈ స్కిన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీరేమంటారు ఈ స్కిన్ అనేది? ఈ స్కిన్ అనేది మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఫైనల్ గా మనం 6 పేజెస్ అయితే ఓపెన్ చేసినాం. ఒక్కొక్క పేజ్ లో ఒక్కొక్క ఐటమ్ అయితే చూడడానికి అయితే ఉంది. అండ్ 7th పేజ్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఒక ఈమోట్ అనమాట. ఈమోట్ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకి ఒక కత్తి తీసుకున్నాడు అండ్ ఒక బుక్ కూడా చేతిలోకి అయితే వచ్చింది అనమాట. ఈమోట్ కూడా నాకైతే చాలా నచ్చింది. మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ దీని తర్వాత 7th
ఎయిత్ పేజ్ లో చూసుకున్నట్లయితే సంథింగ్ ఫిష్ అయితే చూడడానికి అయితే ఉంది. సో దీంట్లో మనకి ఏమి కూడా చూడడానికి అయితే లేదు ప్రస్తుతానికి. సో దీంట్లో ఏమి ఉంటది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఫ్రీ ఫైర్ వాళ్ళు ఆ ఎయిత్ పేజ్ ని మనకి ఒక సీక్రెట్ లాగా ఉంచుదామని చెప్పేసి అయితే వాళ్ళైతే అనుకుంటున్నారు అనమాట. సో మరి మీరు ఏమనుకుంటున్నారో గెస్ చేయండి. నేనైతే గ్లూ వాల్ టైప్ ఉంది కాబట్టి గ్లూ వాల్ అని అయితే నేనైతే అనుకుంటున్నా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ ని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి. సో ఫ్రీ ఫైర్ రిలేటెడ్ కంటెంట్, సో ఫ్రీ ఐటమ్స్ ఉన్న మనకి డైమండ్స్ తో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ వీడియో ముందుగానే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయా రావా అనే దాని గురించి మాట్లాడుకుంటున్నట్టయితే సో ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు ఫ్రీగా అయితే ఇవ్వడం అనమాట. సో ఫ్రీ ఫైర్ వాడు వచ్చేసి అంత మైండ్ లేనోడైతే కాదు కదా. సో మనకి ఇవన్నీ కూడా లెజెండరీ ఐటమ్స్ కాబట్టి, సో కలర్ చేంజింగ్ ఐటమ్స్ కాబట్టి, సో ఇవన్నీ కూడా అన్లాక్ చేయడానికి మనమైతే డైమండ్స్ పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి నార్మల్ గా ర్యాంపేజ్ బుక్ అయితే ఉంది కదా. సో దీంట్లో మనకి ఓన్లీ 4 ఐటమ్స్ అయితే ఇచ్చిండు. సో ఒక క్యాసెట్ ఇచ్చిండు అండ్ ఒక గ్రెనేడ్ స్కిన్ అయితే ఇచ్చిండు. అండ్ దీంతో పాటు మనకు ఒక సర్వ్ బోర్డ్ కూడా చూడడానికి అయితే ఉంది. అండ్ దీనితో పాటు మనకి ఒక వేస్ట్ మెటీరియల్ అనమాట. సో ఒక వెహికల్ స్కిన్ కూడా చూడడానికి అయితే ఉంది. సో నాకు తెలిసినంత వరకు సో ర్యాంపేజ్ హైపర్ బుక్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి మనకి డైమండ్స్ తో ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ర్యాంపేజ్ బుక్ అని చెప్పేసి ఇది వచ్చేసి మనకి సో ఫ్రీగా అయితే ఇస్తారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి మీరేమనుకుంటున్నారు, ఇంతకు ముందుకు వచ్చిన ఐటమ్స్ కూడా ఫ్రీగా ఇస్తాడా అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఎందుకంటే అవన్నీ కూడా లెజెండరీ ఐటమ్స్ కాబట్టి నాకు తెలిసిన వరకు అదైతే ఫ్రీగా ఇవ్వడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ మనకి ఎవ్రీ టైం మనకి ర్యాంపేజ్ ఈవెంట్ కి సంబంధించిన బండిల్స్ అయితే ఫ్రీగా ఇస్తాడు కదా. సో ఒకటో రెండో ఫ్రీగా ఇస్తాడు కదా. సో ఈసారి మనకి 3 బండిల్స్ అయితే చూడడానికి అయితే ఉంది. సో 2 మేల్ బండిల్స్ ఉన్నాయి అండ్ ఒక ఫీమేల్ బండిల్ అయితే ఉంది. సో పర్పుల్ కలర్ బండిల్ చూసుకున్నట్టయితే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. సో నాకైతే నచ్చిందన్న. సో ఈవో బండిల్ సపరేట్ ఉంది అండ్ మనకి ర్యాంపేజ్ ఈవెంట్ 4.0 కి సంబంధించిన బండిల్స్ కూడా సపరేట్ అయితే ఉన్నాయి. సో ఒకటి బ్లాక్ తోనైతే ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి పర్పుల్ కలర్ లో ఉంది అండ్ ఇంకొకటి ఫీమేల్ బండిల్ అవుతుంది అనమాట. సో ఈ పర్పుల్ కలర్ బండిల్ అనేది మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఎందుకు అనంటే సో ఈ 3 బండిల్లో ఏదైనా ఒక బండిల్ మనకి ఖచ్చితంగా ఫ్రీగా తెస్తాడు అనమాట. అండ్ దీని తర్వాత మీరైతే ఇంకొక బండిల్ కూడా చూసుకోవచ్చు, మనకి మేల్ బండిల్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకి బ్లాక్ అండ్ విధంగా ఎల్లో కలర్ థీమ్ ని బేస్ చేసుకొని అయితే ఉంది. అండ్ మెయిన్ గా ఏంటి అంటే యానిమేషన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హెయిర్ బాగుంది అండ్ అదే విధంగా సో టాప్ బాటమ్ ప్రతి ఒక్కటి బాగుందని చెప్పుకోవచ్చు. సో నాకు తెలిసిన వరకు మనకి ఎవ్రీ టైం ర్యాంపేజ్ కానీ వేరే ఏమైనా ఈవెంట్స్ వచ్చినా కూడా మనకి సో మేల్ బండిల్స్ చాలా తక్కువ ఇస్తాడు అనమాట. సో ఎందుకంటే మనకి ఇండియన్ ఫ్రీ ఫైర్ లో వచ్చేసి ఎక్కువ మేల్ మెంబర్స్ ఆడతారు కదా. సో వీళ్ళందరూ కూడా మేల్ కాస్ట్యూమ్స్ ని చాలా లైక్ చేస్తారనమాట. సో చాలా ఇష్టపడతారు. సో అందుకని చెప్పేసి నాకు తెలిసినంత వరకు ఇది ఇయ్యడం చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో ఇదే రీజన్ అనుకుంటున్నా ఫ్రీ ఫైర్ వన్ కి. సో వేరే సర్వర్ చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా వాళ్ళకైతే ఫ్రీ ఇస్తాడు అనమాట. సో మేల్ ఫీమేల్ అనేది అయితే ఏముండదు. సో ప్రతి ఒక్క బండిల్ ని వాళ్ళకైతే ఫ్రీగా ఇస్తాడు. సో మనకి మాత్రమే మనకి సో ఫీమేల్ బండిల్ మాత్రమే ఇస్తాడు అనమాట. సో దీని వెనక రీజన్ అదే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనైతే ఫీమేల్ బండిల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్ ఫీమేల్ బండిల్ వచ్చేసి చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. సో దీనికంటూ ఎలాంటి యానిమేషన్స్ అయితే లేవు. సో జస్ట్ కాస్ట్యూమ్ కి మాత్రమే మనకి ఆ విధంగా చిన్న చిన్న యానిమేషన్స్ అయితే చూడడానికి అయితే ఉంది. నాకు తెలిసిన వరకు ఈ దరిద్రమైన బండిల్ అయితే నాకు ఇస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో మరి మీరేమనుకుంటున్నారో దీని గురించి. అండ్ ఈ ఐటమ్స్ అన్ని కూడా ర్యాంపేజ్ ఈవెంట్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా సో చాలా ఓపీ లెవెల్ అయితే ఉన్నాయి. సో ఫ్రీగా ఇచ్చే ఐటమ్స్ తప్ప. సో ఏవైతే మనీ పెట్టి కొనుక్కుంటామో సో ఆ ఐటమ్స్ అనేవి బుర్రా పాడైతున్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా కలర్ చేంజ్ అవుతుంది అండ్ యానిమేషన్స్ ఉన్నాయి. సో మనకి ఫ్రీగా ఇచ్చే బండిల్ మాత్రమే మనకి డీలగా సో చాలా దరిద్రంగా, ఇంకా నేనైతే మాటలు మాట్లాడలేను. సో ఆ విధంగా ఉన్నాయి అనమాట. సో మరి మీరేమనుకుంటున్నారో ఫ్రీ ఫైర్ వన్ గురించి. సో ఫ్రీ ఫైర్ వన్ గురించి ఏమనుకుంటున్నారంటే అది మామూలు బూతులు ఉండవు, మీరు అవన్నీ పెట్టకండి. సో ఇది ఈ రోజు వీడియో ఏమైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. ఈ ఛానల్ కి ఎవరైనా కొత్త వచ్చి ఉంటే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లవ్ యూ గైస్, బాయ్.